హలో, మళ్ళీ ఒక ఎనర్జెటిక్ టాపిక్ తో మీ ముందుకు వచ్చేసాను అనమాట. ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా కుంభమేళా కుంభమేళా కుంభమేళా. అసలు ఏంటి కుంభమేళా? ఇంత పెద్ద ఈవెంట్ గురించి మాట్లాడేంత అనుభవం నాకు లేకపోవచ్చు, కానీ నాకు తెలిసినంత వరకు చెప్పాలనుకుంటున్నా. పురాణాల ప్రకారం అయితే రాక్షసులు దేవతలు ఇలా సముద్రాన్ని చిలికి మరి అమృతాన్ని వింజేశారంట. ఆబ్వియస్లీ అమృతం దొరికిన తర్వాత గమ్మున ఉంటారా? వాళ్ళిద్దరి మధ్య బిగ్గెస్ట్ కోల్డ్ వారే జరిగిందండి. ఇదే ఆ కుంభం అన్నమాట, అమృతం ఉన్న పాట్. ఆ సమయంలో ఈ కుంభం నుంచి కొన్ని అమృత బిందువులంట మన భూమి పైన వచ్చి పడ్డాయని ప్రతీక. ఆ ప్లేసెస్ హరిద్వార్, ప్రయాగ్ అండ్ ఉజ్జయిని. అందుకే కుంభమేళా అని అంటాం. సరే, ఈసారి వచ్చిన ఈ కుంభమేళాకి ఒక డిఫరెంట్ ప్రత్యేకత ఉందండి. అదేంటంటే 144 ఇయర్స్ తర్వాత వస్తున్న మహా కుంభమేళా ఇది. ఈ మహా కుంభమేళా 45 డేస్ జరగబోతుందండి. దీనికోసం డిఫరెంట్ ప్లేసెస్ అండ్ కంట్రీస్ నుంచి వాళ్ళ పాపాలని ఇలా మునిగి కడిగేసుకోవాలని పుణ్యం పొందడానికి వస్తారు. అంతే కాదండి, ఈ కుంభమేళ కోసం మహా మునులు, ఋషులు, యోగులు చాలా మంది ఈ యొక్క పుణ్యకారాన్ని దిగ్విజయం చేయడం కోసం వస్తారండి. ఈ యొక్క మహా ఈవెంట్ తో మన దేశం రెవెన్యూ పెరగడమే కాదండి, నలుమూలలా మన దేశ ఖ్యాతి ఎంతో పెరగబోతుందండి. ఈ కుంభమేళ సూపర్ సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. హర హర మహాదేవ, శంభో శంకర. జటాటవీ గలచల ప్రవాహ పావిత స్థలే గలే విలంబితాభుజంగ తుంగ మాలి